ఫస్ట్ అయితే ఈ వీడియోస్ చూడండి. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని జీవగాథ, సత్యం, త్యాగం, భక్తి, ధైర్యం కలిసిన రామాయణం యుగయుగాలుగా భారత సంస్కృతికి వెలుగు దీపంగా నిలిచింది. భారత చరిత్ర కేవలం గతం కాదు, అది ధైర్యం, త్యాగం, సంస్కృతి కలిసిన అమరగాథ. ఆ వారసత్వమే మన భవిష్యత్తుకు వెలుగుదారి. సహస్రాబ్దాల చరిత్రను మోసుకున్న ఈ పవిత్ర భూమి ఋషుల జ్ఞానం, వీరుల త్యాగం, సంస్కృతుల వైభవం కలిసి భారతదేశాన్ని ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తిగా నిలిపాయి. ఈ టైప్ వీడియోస్ చాలా మంది రీసెంట్ గా అయితే చేస్తా ఉన్నారు. ఇవి వచ్చేసి పేపర్ టైప్ యానిమేటెడ్ వీడియోస్ అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఎక్కువగా డాక్యుమెంటరీ వీడియోస్ చేసేవాళ్ళు, హిస్టరీ వీడియోస్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి టైప్ వీడియోస్ అయితే చేస్తా ఉంటారు. ఇలాంటి వీడియోస్ ని మనం కూడా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియోలో మీకు నేను ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా ఈ టైప్ వీడియోస్ అంటే పేపర్ టైప్ యానిమేటెడ్ వీడియోస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్. చాలా మంది వీడియోస్ అయితే ఎండ్ వరకు అయితే చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. మా ఛానల్ మెట్రిక్స్ లో అయితే కనిపిస్తుంది, వీడియోని అయితే చాలా వరకు అయితే చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని ఇస్తే లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి. ఫస్ట్ చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ పేస్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ప్రాంప్ట్ కావాలి కాబట్టి మా వాట్సాప్ ఛానల్లో ఈ ప్రాంప్ట్ అనేది ఉందన్నమాట, మాస్టర్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ లోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్స్ ను కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి చాట్ జీపీటీకి సెండ్ చేయగానే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక 5 క్వశ్చన్లు అయితే మనం అడుగుతుంది, వాటికి మనం సమాధానం చెప్పాలి. ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయాలనుకున్నారు అంటే ప్రొడక్ట్ యాడ్కి సంబంధించా, కమర్షియలా, లేదా స్టోరీనా, డాక్యుమెంటరీనా, పోస్టరా, థంబ్నెయిలా, సోషల్ మీడియా వీడియోనా, కస్టమ్ ఐడియానా, మీకు ఏదైనా ఓన్ ఐడియా ఉందని అడుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ టాపిక్ ఏది అని అడుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రొడక్ట్కి సంబంధించి చేస్తా అంటే పర్ఫ్యూమ్ కావచ్చు, కాఫీ కావచ్చు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి చేస్తామంటే ఇండియన్ హిస్టరీ కానీ, ఈ విధంగా మనం ఏదో ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అనుకున్న టాపిక్ లేకపోయినా సరే మీరు ఓన్గా అయినా యాడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి టోటల్ వీడియో డ్యూరేషన్ ఎంత ఉండాలి, ఎంత లెంత్ వీడియో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు 2 minutes హైయెస్ట్ అనేది ఉంది. మనం 10 నిమిషాలకు సంబంధించి చేయాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మీరు చేసే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇమేజ్ మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఉన్నా ఓకే, లేకపోయినా ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ దగ్గర స్క్రిప్ట్ ఉందా, నరేషన్ ఉందా అని అడుగుతుంది. మీ దగ్గర ఒకవేళ ఉంటే ఓకే, లేకపోయినా ఇబ్బంది లేదనమాట. చాట్ జీపీటీని మనకు ఓన్గా ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. టోన్ డాక్యుమెంటరీ టైపా లేదా సినిమాటిక్ స్టైల్లోనా, టోన్ అనేది ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జాంపుల్కి నేను డాక్యుమెంటరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకుని పేస్ట్ చేసిన తర్వాత కామా ఇచ్చి స్పేస్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి మన టాపిక్ ఇండియన్ హిస్టరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను. $10 అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే జస్ట్ మీకు చూపించాలి కాబట్టి. మీరు మీకు నచ్చిన టైమింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇమేజ్ ఉందా అని అడుగుతుంది కదా, మన దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి నో అని ఇస్తున్నాను. స్క్రిప్ట్, నెరేషన్ మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. మన దగ్గర లేదు కాబట్టి నో. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్, నెరేషన్ ఉంటే ఎస్ అని ఇవ్వండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లాంగ్వేజ్ అనేది అడుగుతుంది, ఏ లాంగ్వేజ్లో చేయాలని చెప్పేసి. నేనైతే తెలుగు అని ఇస్తున్నాను. ఏ టోన్లో చేయాలనుకున్నారు, నేను వచ్చేసి ఇన్స్పిరేషనల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన టోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా వాటిలో అడిగిన దానికి మనం సమాధానం ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా నేనైతే నాకు నచ్చినట్లు నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకొని జస్ట్ మళ్ళీ చాట్ జీపీటీకి సెండ్ చేయండి. సెండ్ చేస్తానే మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అనేది చెప్పేసి ఫస్ట్ చూపించడం జరుగుతుంది. స్క్రిప్ట్ 1 వచ్చేసి 10 seconds సంబంధించి రావడం జరిగింది. భారత చరిత్ర కేవలం గతం కాదు, అది ధైర్యం, త్యాగం, సంస్కృతి కలిపిన అమరగాథ. ర్యాండమ్ గా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి
విజువల్ సమ్మరీ రావడం జరిగింది. ఇమేజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి కింద వచ్చేసి వీడియో ప్రాంప్ట్ రావడం జరిగింది. వీడియో ప్రాంప్ట్ లోనే మనకు నెరేషన్ కూడా రావడం జరిగింది, అది కూడా తెలుగులో. ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ అనేది జనరేట్ చేద్దాం. ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని గూగుల్ ఫ్లో అనేదాన్ని ఓపెన్ చేయండి. నేను గూగుల్ ఫ్లో అనేది ఓపెన్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. గూగుల్ ఫ్లోలో మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో ఉంది. మామూలుగా అయితే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని నానో బనానా 2లో పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇమేజ్ అన్ని ఇప్పుడు జనరేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇమేజ్ అయితే మనకు జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంది. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ విధంగా రావడం జరిగింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి చాట్‌జీపీటీలోకి ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసుకున్నాం. ఇమేజ్ కిందనే మనకు వచ్చేసి వీడియో ప్రాంప్ట్ కూడా ఉంది కదా. వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, వీడియో ప్రాంప్ట్ అని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి గూగుల్ ఫ్లోలోకి వచ్చి గూగుల్ ఫ్లోలో మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసినామో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి యాడ్ టు ప్రాంప్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నానో బనానా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం వీడియోలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు ఇమేజ్లో పెట్టున్నాం కాబట్టి ఇప్పుడు వీడియోలోకి యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. 10 సెకండ్స్ అనేదాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే వచ్చేసి మనకు ఓమిని ఫ్లాష్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వీడియోస్ కావాలి, ఒక వీడియో చాలు కాబట్టి అది కూడా 16:9లో కావాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత వీడియో జనరేట్ చేయడానికి 15 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చేసి మన వీడియో ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జనరేట్ అనే దాన్ని క్లిక్ చేయండి. మనకు వీడియో అయితే రెడీ అయింది. వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. భారత చరిత్ర కేవలం గతం కాదు, అది ధైర్యం, త్యాగం, సంస్కృతి కలిసిన అమరగాథ. ఆ వారసత్వమే మన భవిష్యత్తుకు వెలుగుదారి. చాలా బాగా అయితే వచ్చింది కదా. ఈ విధంగా పేపర్ టైప్ యానిమేషన్ వీడియోస్ అనేవి ఈ ఒక్క మాస్టర్ ప్రాంప్ట్ యూజ్ చేసేసి వీడియో అంతా కూడా పేపర్ టైప్ యానిమేషన్ లో ఉంటుంది. వీడియో ఎలా చేయాలన్నది చూసారు కదా. ఈ విధంగా ఈజీగా పేపర్ టైప్ యానిమేటెడ్ వీడియోస్ అనేవి చేసుకోవచ్చు. మీకు ప్రాంప్ట్స్ కి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈ ప్రాంప్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ వాట్సాప్ ఛానల్ లింక్ అన్న దాన్ని క్లిక్ చేసి ఫాలో అయ్యి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ తీసుకొని మీకు నచ్చిన స్టోరీ కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, పేపర్ టైప్ యానిమేషన్ లో ఈజీగా అయితే ఈ విధంగా చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి.